ఈరోజు 3 కేసుల్లో ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 కేసులు ఏమనగా, ఒక కేసు వచ్చేసి మిట్టమల్లేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఒక 3 బైకులు చోరీ కావడం జరిగింది. అదేవిధంగా జయమ్మ కాంప్లెక్స్ దగ్గర 4 బైకులు పోవడం జరిగింది. టోటల్గా 7 బైక్స్. ఇందులో ఒక బైక్ అఫెండర్ని భూపతి మధు వచ్చేసి పొద్దుటూరు టౌన్ నెహ్రూ రోడ్డు అతని సొంతూరు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన ప్లేస్ ఎక్కడంటే మన పులివెందుల టౌన్లోని హెలిప్యాడ్ వద్ద కంప చెట్ల దగ్గర అనుమానాస్పదంగా ఉంటే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 7 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఒక టెంపుల్ అండి, నామాలగుండు సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం. ఆ గుడికి సంబంధించి గేట్లు, కిటికీలు, అక్కడున్న గుడి ప్రాపర్టీ ఏదైతే ఉందో తీసుకొని దొంగలించడం జరిగింది. దాంట్లో ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఇవి అమ్మగా వచ్చిన డబ్బు 1 lakh సీజ్ చేయడం జరిగిందండి. 7 బైక్స్ ప్లస్ ఈ 1 lakh అమౌంట్, టోటల్ 7 బైక్స్ వాల్యూ వచ్చేసి 7,08,000 అండి. టోటల్ వర్త్ రూపీస్ 8,08,000 రూపీస్ దొంగ సొమ్మును రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాకు ఈ బైక్స్ సీజ్ చేయడానికి ముఖ్యంగా దోహదపడింది ఏమనగా, కొత్తగా ప్రభుత్వము CCTV 360 అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ని కనుగొనడం జరిగింది. దీని ద్వారా ఎక్కడ బైక్ పోయినా మనం దాంట్లో సెర్చ్లో పెట్టేసి దాని ద్వారా మేము దొంగను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ దొంగ ద్వారా ఇంకా విచారిస్తే అతను టౌన్లో ఎక్కడెక్కడ దొంగతనాలు చేసినాడు అనేది విషయం బయటపడి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ CCTV 360 అనే సాఫ్ట్వేర్ ద్వారా గతంలో కూడా మేము చాలా బైక్లు, బుల్లెట్ బైక్స్ అంట, రకరకాల బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనుషుల ఆచూకీ అంటే మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు, ఏదైనా అక్యూజ్డ్ ఎవరైనా థెఫ్ట్ చేసి పిక్ ప్యాకెటర్స్ కావచ్చు, ఎక్కడ అనుమానాస్పదంగా వ్యక్తులున్నా కూడా వాళ్ళ ఫొటోస్ సేకరించి సాఫ్ట్వేర్లో సెర్చ్లో పెడితే బైక్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఆ సాఫ్ట్వేర్ సెర్చ్లో పెట్టేసి ఎక్కడ మూమెంట్ స్టేట్లో ఎక్కడున్నా కూడా మనకు CCTV 360 ద్వారా మనకు ఐడెంటిఫై చేసుకుని ముద్దాయిని ట్రేస్ అవుట్ చేసి మనం కేసును డిటెక్ట్ చేయడానికి ఈ 360 గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో CCTV 360, ఇది మాకు దొంగలు పట్టుకోవడానికి కావచ్చు, ఏదైనా మిస్సింగ్ పర్సన్స్ ట్రేస్ అవుట్ చేయడానికి కావచ్చు, మాకు ఎంతగానో ఇది దోహదపడుతుంది. ఈ సందర్భంగా వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ తరలిస్తున్నామండి. అందరికీ